ఫ్రెండ్స్, ఈరోజు మనం గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు డూ ఆర్ డై హార్డ్ వర్క్ కంపల్సరీగా చేయాలి. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్కు నార్మల్గా చదివితే, నార్మల్గా ప్రిపేర్ అయితే జాబ్ రాదు. డూ ఆర్ డై హార్డ్ వర్క్ కంపల్సరీగా చేయాలి. దీని గురించి నేను మళ్ళీ చెప్తా. ఫస్ట్ ఈ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తా. ఇప్పుడున్న కాంపిటీషన్లో మినిమం 2 years అయినా జాబ్ ప్రిపరేషన్ కోసం కూర్చుండాలి. ఏదో నేను 6 months కూర్చుంటా, 1 year కూర్చుంటా, రాకపోతే వదిలేస్తా అంటే కంపల్సరీగా రాదు. మినిమం 2 years, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు. కానీ ఒకవేళ కరెక్ట్గా ప్రిపేర్ అయితే 2 years ఎనఫ్, రావచ్చు 2 yearsలో. కాబట్టి మినిమం 2 years టైం తీసుకొని ఈ కాంపిటీషన్, ఈ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. మనీ అడ్జస్ట్మెంట్, ఏదైతే మనం ఈ జాబ్ ప్రిపరేషన్ కూర్చుంటామో ఈ 2 సంవత్సరాలకు కానీ దానికన్నా ఎక్కువ, కొందరికి పేరెంట్స్ మంత్లీ డబ్బులు పంపిస్తారు హాస్టళ్ళ కోసం కానీ, రూమ్లో ఉన్న వాళ్ళకి కానీ, అలా మంత్లీ డబ్బులు పంపిస్తారు. అటువంటి వారికి నో ప్రాబ్లం. కానీ ఎవరైతే ఇంటి నుంచి డబ్బులు కూడా పంపించారో అటువంటి వారు కొంత అమౌంట్ను గ్యాదర్ చేసుకొని ఈ ప్రిపరేషన్కి కూర్చోవాలి. ఈ ప్రిపరేషన్ టైంలో ఏదో ప్రైవేట్ జాబ్లు, పార్ట్ టైం జాబ్లు చేస్తా అంటే అసలు కుదరదు. ఎందుకంటే ఆ డ్యూటీ పోయి వచ్చి అక్కడికే అలసిపోయి ఇంకా ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు వంట చేసుకొని తింటారు, అదంతా కష్టం. అసలు ప్రిపరేషన్కి టైం దొరకదు. ఇంకా హైదరాబాద్లో జాబ్స్ అయితే మనకు తెలుసు ఎట్లుంటాయో, టైమింగ్ ఏముంటుందో. కాబట్టి కంపల్సరీ ప్రిపరేషన్ కూర్చున్న వాళ్ళు ఈ పార్ట్ టైం జాబ్లు కానీ, ఈ ప్రైవేట్ జాబ్లు కానీ చెయ్యకపోతే చాలా మంచిది. చేయకపోతే కంపల్సరీగా సక్సెస్ వస్తుంది. ఈ పార్ట్ టైం జాబ్స్ చేస్తే ఇటు ప్రిపరేషన్కి టైం దొరకక, జాబ్ రాక, అటు ప్రైవేట్ ఫీల్డ్లో మంచి జాబ్ చేసుకుందామంటే అటు కూడా సరిగా సెట్ కాగలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ టైంలో కంపల్సరీగా ఎటువంటి ప్రైవేట్ జాబ్ అస్సలు చేయకూడదు. ట్యూషన్లు కానీ, లేకుంటే టీచింగ్ ఫీల్డ్లో చెప్పడం కానీ అలాంటివి అయితే కొంతవరకు పర్లేదు. కానీ మిగతా ఫీల్డ్లో అయితే ప్రైవేట్ జాబ్ చేయడం కొంచెం ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కష్టం. ఇంకొకటి, కోచింగ్ ఈజ్ మస్ట్. కోచింగ్ అనేది అవసరం. ఎందుకంటే మనం బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవుదాం అనుకుంటే కొన్ని మనకు అర్థం కావు. ప్రిపేర్ అవుతాం కానీ కోచింగ్ వలన దానిపైన పూర్తిగా అవగాహన ఉండి ఇక ప్రిపేర్ అయితే అది కరెక్ట్గా మైండ్లో కూర్చొనిపోతుంది. కాబట్టి కోచింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ప్రిపరేషన్కి రూమ్ బెటరా, హాస్టల్ బెటరా అని చూస్తే నాకు తెలిసి అయితే హాస్టల్ బెటర్. ఎందుకంటే ఫుడ్ వండుకోవాల్సిన అవసరం ఉండదు, టైం సేవ్ అవుతుంది. కాకపోతే హాస్టల్లో సపరేట్గా ఒక 2-3, 3 sharing, 2 sharing అట్లాంటివి ఉంటే బెటర్. కానీ ఒక రూమ్లో 10 members అట్లా అంటే ఇంకా అది చాలా డిస్టర్బెన్సు. బయట రూమ్స్ అయినా ఓకే, కానీ రూమ్స్లో ఉండే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మనకు సంబంధించిన ప్రిపరేషన్ వాళ్ళు ఉంటే చాలా బెటర్. బయట వాళ్ళు ఉంటే ఇంకా ప్రిపరేషన్ మనకు కుదరదు. ఈ ప్రిపరేషన్కు కంపల్సరీగా స్టడీ చైర్ అనేది మనకు ఉండాలి. లేకుంటే స్టడీ చైర్ లేకపోతే ఎక్కువసేపు కింద కానీ మంచం మీద కానీ కూర్చోలేము. స్టడీ చైర్ అయితే చాలాసేపు కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి చాలా అవర్స్ స్టడీ చైర్ అనేది మస్ట్గా, స్టడీ చైర్ ప్యాడ్ అనేది కంపల్సరీగా ఉండాలి మనకు. బుక్స్, మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలా. ఒకవేళ మన కోచింగ్ సెంటర్ లాంటివి ఉంటే అవి మన నోట్స్ ఉంటే కూడా బెటర్. కాకపోతే మనం ఎట్లా అంటే బుక్స్ కంటిన్యూగా ఒక సబ్జెక్ట్ సంబంధించినవి ఒక 2-3 తీసుకుంటాం. ఇది బాగుంది, దీనికన్నా ఇంకొకటి చూస్తే ఇంకా అది బాగుంది, అట్లా 2-3 కొని ఉంచుకొని చదివే బదులు
ఒక్క బుక్కే తీసుకొని స్టాండర్డు అది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి దాంట్లో ఉన్న మొత్తం ఈచ్ అండ్ టాపిక్ చదివిన తర్వాత మిగిలిపోయింది ఎంత, ఏదో కొంత ఒక 5% ఎంతో కొంత ఉంటుంది. అది వేరే బుక్లలో ఎక్కడో ఒక కవర్ అవుతుంది. కానీ మ్యాక్సిమం ఒక బుక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే అది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒక్క బుక్ ఉన్న యూస్ఫుల్, మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సబ్జెక్ట్ సంబంధించింది ఒక్కటే బుక్ ఉంచుకోండి. ఏదో అన్ని 2-3 బుక్స్ తీసుకొని అందులో ఇది చదవక అది చదవక ఇక అది చాలా మైండ్కి ఇది అయిపోతుంది. ఈ ప్రిపరేషన్ టైంలో మనకు జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏంటంటే ఒక టాపిక్ చదివినామంటే, ఏదైనా పాయింట్ చదివినామంటే దాన్ని మ్యాక్సిమం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. గుర్తుండకపోయిన సమయంలో గుర్తుండదు అనుకుంటే చిన్న పేపర్ మీద రాసుకోనో, లేకుంటే దాన్ని ప్రతిసారి టైం దొరికినప్పుడల్లా కంపల్సరీ రివిజన్ చేయాలి. రివిజన్తోనే చాలా మట్టుకు గుర్తుంటాయి. రివిజన్ లేకపోతే ఒకసారి చదివి వదిలేస్తా అంటే ఎవ్వరికి కూడా ఏది కూడా రాదు, ఎవరికి గుర్తుండదు. ఎంత ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అంత మైండ్లో పర్ఫెక్ట్గా కూర్చుండిపోతుంది. మెయిన్గా ఈ రివిజన్ కోసమే కొంత టైం అనేది మనం పెట్టుకోవాలి. అది మార్నింగ్ కానీ లేకపోతే నైట్ కానీ ఇట్లా కంపల్సరీగా ఈ రివిజన్కు కంపల్సరీ టైం అనేది కేటాయించాలి. ఈ రివిజన్ ఎంత చేస్తూ ఉంటే అంత మనకు ఆ సబ్జెక్ట్ అనేది మైండ్లో కూర్చుండిపోతుంది. ఎప్పుడు అడిగినా చెప్పేలాగా ఇదైపోతుంది. ఇంకోటి, ఎప్పటికీ ఈ ఆన్లైన్లో స్టడీస్ ఏదైతే గూగుల్లో సెర్చ్ చేస్తామో అట్లాంటివి చదువుతూ ఉంటాం కదా, దానివల్ల టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఒక్కసారి ఏదైనా ఒక టాపిక్ చూస్తాం, అయితే ఆ టాపిక్ అనేది అంతవరకు చూస్తామో ఆ తర్వాత అది దొరకదు ఇక ఆన్లైన్లో ఎక్కడో. మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని మర్చిపోతాం. ఒక్కసారి చదివింది ఎప్పటికీ గుర్తుండదు. కాబట్టి మన మైండ్ కూడా ఎట్లుంటుందంటే ఒక టాపిక్ కానీ ఒక సబ్జెక్ట్ గురించి దాన్ని రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు రివిజన్ చేస్తేనే అది గుర్తుంచుకుంటుంది. కాబట్టి కంపల్సరీగా మన దగ్గర బుక్స్లలో చదవడానికే ప్రయత్నించాలి. మన దగ్గర లేకుంటే నోట్స్ రాసుకోవడం కానీ అట్లాంటివి అవే ప్రిపేర్ అవ్వాలి. కానీ ఏదో ఒకసారి దొరికి వెళ్ళిపోయేదాన్ని అది గుర్తుండదు. అది కాబట్టి మ్యాక్సిమం బుక్స్ చదివితేనే బెటర్. మనం రూమ్లో ఉన్నట్లయితే రూమ్మేట్స్ కానీ లేకుంటే హాస్టల్లో ఉంటే అందులో ఉన్న రూమ్మేట్స్ కానీ ఈ ఫ్రెండ్స్ అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మంచోళ్ళు ఉండాలి, మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉండాలి. లేకుంటే వాళ్ళు తిరిగేటోళ్ళు తాగేటోళ్ళు ఉంటే మనకు కూడా అది ఎఫెక్ట్ వస్తుంది. మనం కూడా వాళ్ళతో తిరగడం, టైం వేస్ట్ చేసుకోవడం, ప్రిపరేషన్ కాకపోవడం అట్లా. కాబట్టి ఇంకా నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఏం జాబ్ వస్తుంది, ఏం ప్రిపేర్ అవుతావు, ఒక అతను ఇంత ప్రిపేర్ అయ్యిండు రాలేదు చేయలేదు, అది కాదు. కంపల్సరీగా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. అట్లా నెగిటివ్ చెప్పే ఫ్రెండ్స్ మధ్యలో కూడా అసలు వాళ్ళను కూడా దూరం ఉంచాలా, అయితేనే బెటర్. కాబట్టి కంపల్సరీగా ఈ రూమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటే చాలా బెటర్. ఇంకా ఈ ప్రిపరేషన్ టైంలో అస్సలు రూమ్మేట్స్ తోటి కానీ బయట వాళ్ళతో కానీ అసలు గొడవలు పెట్టుకోవద్దు. గొడవలు పెట్టుకుంటే మన మైండ్ ఏం చేస్తుందంటే దాని చుట్టూ అదే ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గొడవలు అనేది అస్సలు ఎవరితో పెట్టుకోవద్దు. మన మైండ్ని 100% మ్యాక్సిమం ప్రిపరేషన్లోనే ఉంచాలి. కాబట్టి మనం ఎవరితో గొడవలు పెట్టుకోవడం కానీ చేయకపోతే బెటర్. కాబట్టి గొడవలు అనేది పెట్టుకోవద్దు. ఫుడ్ ఏదైతే మనకు కంపల్సరీగా 3 పూటలు తినాలి. తినకపోతే ఏమవుతుంది, దాని మీద స్టడీ మీద కూడా ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి కంపల్సరీగా 3 పూటలు, ఏదో బిర్యానీలు అవి ఇవి కాదు, నార్మల్ ఫుడ్ ఉన్నా కానీ 3 పూటలు తినేటట్టు చూసుకోవాలి మనం కంపల్సరీగా. ఇది ఏదైతే డూ ఆర్ డై హార్డ్ వర్క్ అన్నానో, డూ ఆర్ డై హార్డ్ వర్క్ అనేది ప్రిపరేషన్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి చేసినా చాలా బెటర్ చేస్తే, అట్లా కాకుండా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందంటే కంపల్సరీగా ఈ డూ ఆర్ డై హార్డ్ వర్క్ మీద, డూ ఆర్ డై స్టడీ మీద కూర్చోవాలి. ఎట్లంటే
ఎట్లా అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనకు దగ్గర దగ్గర 3 నెలల టైం ఉంటుంది. ఆ 3 నెలలలో ఎలా చదవాలంటే ఈ నోటిఫికేషన్ టైంలో మెయిన్గా నోటిఫికేషన్ పడ్డ తర్వాత కంపల్సరిగా ఈ జర్నీలు ఏవైతే ఉంటాయో తిరగడం, పెళ్ళిళ్ళు, ఈవెంట్స్ అలాంటి లేకుంటే ఇంటికి వెళ్ళడం కానీ ఊకే అలాంటివన్నీ మర్చిపోవాలి. ఏదైతే నోటిఫికేషన్ పడ్డ తర్వాత కంపల్సరిగా ఎటు తిరగద్దు. ఈ ఫ్రెండ్స్ని కూడా చాలా మట్టుకు తగ్గించుకోవాలి. ఎవరిని కలవకపోతేనే బెటర్. ఇంకా మొబైల్ ఫోన్స్ అనేటి మన సమయాన్ని బాగా కిల్ చేస్తాయి. అందులో ఇక మనకు తెలుసు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఇక ఎంత అలాంటి ఏది కూడా వాడకుండా మొబైల్ ఫోన్ ఓన్లీ ఫోన్ వస్తే మాట్లాడేంత, అనవసరమైంది కూడా కాదు, ఏదైనా టైం అవసరం ఉన్నదా అంతే మాట్లాడితే సరిపోతుంది. అలా మొబైల్ ఫోన్ కూడా అంతే యూజ్ చేయాలి. ఈ న్యూస్ పేపర్స్ అనేది ఈ ప్రిపరేషన్ టైంలో ఈ నోటిఫికేషన్ పడ్డ తర్వాత అసలు చదవద్దు. చదివితే ఏంటంటే న్యూస్ పేపర్ తోటి కూడా టైం వేస్ట్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ కోసం చూస్తాం, కానీ ఆ కరెంట్ అఫైర్స్ అనేది అట్లా కాకుండా ఒక మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది కదా, అలాంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకొని అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ని రివిజన్ చదువుతూ ఉంటే రివిజన్ కొట్టుకుంటూ కంపల్సరీగా గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ పేపర్ స్టడీ అనేది అది కూడా టైం వేస్టే. ఇంకా ఈ డూ ఆర్ డై స్టడీ టైం పీరియడ్లో అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇంకా ఎటు బయట అస్సలు తిరగద్దు, టైం వేస్ట్ లాంటివి చేయకుండా గట్టిగా ఇదే నా చివరి అవకాశం అని కష్టపడితే తప్పనిసరిగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 100% వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గౌట్ జాబ్ రావాలంటే తప్పనిసరిగా ఇందులో మ్యాథ్స్ కీ రోల్ ప్రదర్శిస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఈ మ్యాథ్స్కు ఈ కరెంట్ అఫైర్స్కు టైమింగ్ సపరేట్ డైలీ ఈ ఒక కరెంట్ అఫైర్స్ 1 అవర్ చదువుకుంటే మ్యాథ్స్ అనేది ఒక 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. కంపల్సరీగా మ్యాథ్స్ అనేది వస్తుంది, కానీ ప్రాక్టీస్ చేయకపోతే ఎగ్జామ్లు అనేది ఆ ప్రాక్టీస్ లేకపోవడం వలన అది మర్చిపోతాం, అది గుర్తురాదు, బాగా టైం వేస్ట్ చేస్తుంది. కాబట్టి ఈ మ్యాథ్స్ రీజనింగ్ అనేది డైలీ ఒక 2 అవర్స్ అన్న ప్రాక్టీస్ కంపల్సరీగా చేయాలి. ఇప్పుడున్నది మొత్తం మ్యాథ్స్ వాళ్ళకే జాబ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాథ్స్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలా, దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే బెటర్. ఇంకా బిఫోర్ ఎగ్జామ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సపోజ్ ఒక 2 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉందంటే రేపు నైట్ జర్నీ చేయడం, ఎక్కడో సెంటర్ అనేది వేరే ఎక్కడో మ్యాక్సిమం సిటీస్లో పడుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కరెక్ట్గా నైట్కి వెళ్ళడం కానీ నిద్ర లేకుండా అలా జర్నీలో ఇది ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ముందు మనకు కరెక్ట్గా గుడ్ స్లీప్, మంచి నిద్ర, మళ్ళా టైంకు సెంటర్కు చేరుకోవాలా, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఇది చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే ఎగ్జామ్ రాసిన తర్వాత దాని రిజల్ట్ గురించి అస్సలు వెయిట్ చేయొద్దు. అది వస్తుంది అనుకొని చాలామంది ఏం చేస్తాం, మంచిగా రాస్తే అది వస్తుంది అనుకొని వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వం. వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా వేరే ఎగ్జామ్ రాదు. ఒకవేళ అది రాకపోతే అది రాదు, ఇది రాదు. కాబట్టి ఒక ఎగ్జామ్ రాసినామంటే ఆ ఎగ్జామ్ గురించి మర్చిపోవాలి. ఇక వేరే ఎగ్జామ్కు నెక్స్ట్ డే నుంచే, నెక్స్ట్ మినిట్ నుంచే ప్రిపేర్ అవ్వాలి. అది కూడా గట్టిగా ప్రిపేర్ అయితే ఒకవేళ అదృష్టం ఉంటే మంచిగా రాసిన ఎగ్జామ్ ముందుదే రావచ్చు, లేకుంటే ఇదన్నా వస్తుంది కంపల్సరీ ఇంకా గట్టిగా కష్టపడితే. కాబట్టి ఒక ఎగ్జామ్ మంచిగా రాసినా కదా అని వేరే ఎగ్జామ్లను నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. లేకుంటే ఇది అది లేకుండా ఏది లేకుండా అయిపోతుంది. థ్యాంక్ యూ ఆల్.